సో చెప్పండి. మీకు ఏదైతే ఇటు మీనాక్షి నటరాజన్కి సంబంధించినటువంటి నామినేషన్ తిరస్కరణ జరిగినప్పటి నుండి కాంగ్రెస్ ఆశలు మొత్తం కూడా సుప్రీంకోర్టు పైనే ఉన్నాయి. కానీ ఈరోజు సుప్రీంకోర్టు కూడా మీకు ఒక షాక్ ఇచ్చిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది ఇలాంటి తీర్పు ఇప్పటివరకు ఎక్కడ ఇవ్వలేదు. మీరు ఎలక్షన్ కమిషన్లో పిటిషన్ వేసుకోండి అని కూడా చెప్పింది. ఏం చెప్పాలనుకుంటున్నారు? న్యాయం సరైన తీర్పే ఇచ్చింది అనుకుంటున్నారా? వాయిస్ క్లియర్ ఉందా అండి? ముఖ్యంగా ఈరోజు తీర్పు పెద్ద ఆశ్చర్యానికి గురి చేయలేదు. ఎందుకంటే ఎలక్షన్ ప్రాసెస్లో ఉన్నప్పుడు మామూలుగా మేము జోక్యం చేసుకోమని చెప్పే అవకాశం ఉందనే విషయం కూడా మేము పసిగట్టినాం. ఎందుకంటే ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ ముందుగానే అంచనా వేసి ఓటు చోరీ సీటు చోరీ చేసిందనేది స్పష్టం. ఎందుకంటే సుప్రీంకోర్టు ఏం చెప్పింది, మీరు ఎన్నికల కమిషన్ దగ్గరికి పొమ్మని చెప్పాడు. కానీ ఎన్నికల కమిషన్ దగ్గరికి హై లెవెల్ కమిటీ తీసుకొని వెళ్ళినా కూడా వారికి 223 సెక్షన్ ప్రకారం సర్వాధికారాలు ఉన్నా కూడా వాళ్ళు ఏం చేయలేక చేతులు ఎత్తేసారు. అంటే దీనికి అంతటికి కారణం ఒకటే అండి, భారతీయ జనతా పార్టీ అనేది ఓటు చోరీ సీటు చోరీ చేయడానికి అది సంసిద్ధమైపోయింది. ఎందుకంటే ఎన్నికల సంఘం చెప్పినటువంటి అంటే పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్లో ఉన్నటువంటి 2 అంశాలు కూడా సంబంధం లేనటువంటి అంటే దానికి సంబంధించిన అవి అట్రాక్ట్ కావవి. ఎందుకంటే ఒక ప్రైవేట్ కేసు అంటే మీనాక్షి నటరాజన్ మీద ఎఫ్ఐఆర్ లేదు, ఇంకెక్కడి కేసు అండి? ఎవరో ఒక కేసు ఇస్తే ఒక నోటీస్ ఇస్తే అది కేసు కింద ఎట్లా వస్తుందండి? దాన్ని తీసుకొని మీరెట్లా చేస్తారండి? అతి కీలకమైన విషయం మీ దృష్టికి తెచ్చేది ఏంటంటే, ఎస్ వచ్చింది, నోటీస్ ఉన్నదన్నారు, తర్వాత రిజెక్షన్ చేస్తానన్నారు. కానీ నేనేం అడుగుతున్నా, భారతీయ జనతా పార్టీకి సంబంధించి మహారాష్ట్ర మధ్యప్రదేశ్లో రిజెక్ట్ చేసినటువంటి వివరాలు అంటే టైం అసలు 1 గంట కూడా టైం ఇవ్వకుండా రిజెక్ట్ చేసిండ్రు. అదే జార్ఖండ్లో వాళ్ళ పార్టీకి సంబంధించిన ఆయన అన్ని ఖాళీలు ఉన్నాయని ఒక 24 గంటల టైం ఇచ్చిండ్రు. ఇది ఎక్కడ న్యాయం అండి? ఇది ఎక్కడ న్యాయం అంటున్నా? మీరు ఫిలప్ చేసుకొని రండి, మీరు అంటే మనవాడు కాబట్టి ఓకే. అంటే కేవలం ఒక మహిళను, ఒక సాధారణ మహిళను, గాంధేయవాదిని, ఒక మహిళా లోకం నుంచి వచ్చిన ఒక మహిళను ఒక సీట్లో కూర్చోకుండా వీళ్ళు తోసేసిండ్రు. అంటే మహిళల మీద వీళ్ళకు ఉన్నటువంటి ఆలోచన ఏదో మనకు అర్థమవుతుంది కదా. చట్టము వీళ్లకు చుట్టమైపోయింది. చట్టంలో పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్లో ఏం చెప్తా ఉన్నారు, 2 అంటే వాళ్ళ పేరు మీద ఎఫ్ఐఆర్ ఉండాలి, ఆ కేసు కూడా 2 సంవత్సరాలకు ప్రూవ్ అయితే 2 సంవత్సరాల పైబడి శిక్ష పడే అటువంటిదిగా ఉండాలి. లేదు అంటే ఎఫ్ఐఆర్ ఉండాలి, లేదు అంటే కాగ్నిజెన్స్ ఉండాలి, అంటే జడ్జి చూసి తర్వాత ఫ్రేమ్ చేసినటువంటి కేసులను ఉండాలి. ఇప్పుడు మా నటరాజన్కు సంబంధించి ఈ 2 అంశాలు కూడా అట్రాక్ట్ కావు. మరి అలాంటి దాన్ని పట్టుకొని ఆర్ఓ తోటి రిజెక్ట్ చేపించి వాళ్ళు డిక్లేర్ చేసుకున్నారు. ఇంతకంటే దొంగతనం ఉన్నదా అండి? సీట్ చోరీ, ఓట్ చోరీ, సీట్ చోరీ చేయడానికి ప్రధానమంత్రి గారు సిద్ధమైపోయారు. 12 సంవత్సరాలు కంప్లీట్ అయినాయని ప్రపంచవ్యాప్తంగా చప్పట్లు కొట్టించుకోవాలన్న తరుణంలో ఒక మహిళ సీటును చోరీ చేసిండని నేను చెప్తా ఉన్నా. ఈరోజు వాళ్ళ ఆధీనంలో ఉందండి, ఎలక్షన్ కమిషన్ వాళ్ళ ఆధీనంలో ఉంది. ఎందుకంటే దాన్ని భ్రష్టు పట్టించారు. ఎలక్షన్ కమిషన్లో ఇంతకు ముందు ప్రధానమంత్రి గారు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్లస్ అపోజిషన్ లీడర్ ఈ ముగ్గురు ఉండి నిర్ణయం చేసేది. ప్రధానమంత్రి గారు వీళ్ళు ఏం చేసిరు, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాను తీసేసి ఒక మంత్రిమండలిలోని ఒక మంత్రిని పెట్టిరు. అంటే అక్కడ సెలక్షన్ ప్రాసెస్ లో ముగ్గురు ఉంటే 2 వీళ్ళే ఉంటారు, ప్రధానమంత్రి వాళ్ళ మంత్రి. ఇక 2 ఓటేసినాక వాళ్ళు ఇష్టం ఉండాలని పెట్టుకుంటారు కదా. ఇక ఇప్పుడు మనకు న్యాయం జరుగుతుందని మనం ఎట్లా అనుకుంటున్నాం? అందుకనే మీనాక్షి నటరాజన్ గారు ఒక ప్రకటన ఏం చేసినంటే, ఈ సీటు చోరీ విషయమై పబ్లిక్ లోకి వెళ్తామని కూడా ప్రకటించడం జరిగింది. అంటే ఇంత నిర్లక్ష్యంగా. నేను ఇంకొకటి అడుగుతున్నాండి, ఈ ఓటు ఈ సీటు చోరీ చేయడం వల్ల నీ ప్రభుత్వం ఏమన్నా నిలబడుతుందా? ఒకవేళ ఈ సీటు లేకపోతే నీ ప్రభుత్వం ఏమన్నా పడిపోతుందా? మరి ఛత్తీస్గఢ్లో, జార్ఖండ్లో ఇచ్చినటువంటి 24 గంటల టైము మీనాక్షి నటరాజన్ గారికి ఎందుకు ఇవ్వలేదు? ఇక్కడే కనిపిస్తుంది కదండి మీ దొంగతనము, ఇక్కడే కనిపిస్తుంది కదా మీ ఓట్ చోరీ, సీట్ చోరీ. కాబట్టి భారతీయ జనతా పార్టీకి తన సొంత ప్రిన్సిపల్స్ పనికొస్తే తప్పితే రాజ్యాంగం కానీ ఇంకా ఏ వ్యవస్థ కానీ వాళ్లకు కనుసన్నలలో లేదు అనేది స్పష్టమవుతుంది. జార్ఖండ్లో ఒక న్యాయం, అదే రాజ్యసభ సభ్యత్వానికి నామినేషన్ వేసిన ఆయనకు, ఇదే మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ అభ్యర్థికి ఒక న్యాయం. ఈ 2 న్యాయాలు చూస్తేనే కదా తెలిసేది. కాబట్టి నేను ఒకటే అంటున్నా, ఏంటంటే
భారతీయ జనతా పార్టీ, దాని నుండి వచ్చినటువంటి ప్రభుత్వం, దాని నుండి వచ్చినటువంటి ప్రధానమంత్రి మోడీ గారు ఇప్పుడైనా కళ్ళు తెరిచి మహిళా లోకంలో వచ్చినటువంటి ఆగ్రహాన్ని చరి చూడాలి. లేదు అంటే మీనాక్షి నటరాజన్ ఒక పోటుతోటి ఈ ప్రభుత్వం పోయే అవకాశం ఉందని కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా.